నమస్తే గురూజీ. నమస్తే. వీడియో తీస్తారా? అవునండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఒక 1 year వరకు క్యాంపులు బాగా జరిగినాయి. 2.5 సంవత్సరాలు చేసాం. ఓకే. మరి ఈ మధ్యన ఎందుకు జరగడం లేదు? కారణాలు ఉన్నాయా ఏంటి? చాలా ఉన్నాయి చెప్పడానికి. ఏంటంటే ఆశ్రమం మొదట్లో మనము ఈ దారిలో చూస్తే మొదట్లో రోడ్డు ఏం లేకుండా మట్టి రోడ్డు ఉండే. మట్టి రోడ్ లో ఉన్నప్పుడు మనం ఏం చేసాం, అది చాలా కష్టంగా ఉందని ప్రీకాస్ట్ చేసాం. ఒకసారి ఆవులకి ఇబ్బంది అవుతుందని ప్రీకాస్ట్ చేసాం. ఈ రూమర్ కానీ అలాగే ఉండేది, దాన్ని కొంచెం మాడిఫై చేసి అలాగా అసలు ఏం అనుకోలేదు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి డీటాక్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేసాం. అక్కడ వరకు బాగుంది. దాని నెక్స్ట్ ఏమైందంటే మనుషులు వచ్చినప్పుడు ఒకళ్ళు అడుగుతుంటారు మాడిఫై చేసి దాదాపు ఇక్కడ 40 ప్రోగ్రామ్స్ చేసాం. 40 అంటే నెలకు ఒకసారి లెక్క 40 ప్రోగ్రామ్స్, 5 days క్యాంప్స్, 3 days క్యాంప్స్, 2 days క్యాంప్స్ అలా చేస్తూ వచ్చినాం. మధ్యలో మసాజ్ థెరపీస్, మెడిటేషన్ క్లాసులు చాలా చేస్తాం. ఈ నేచర్ బాగా తీసుకుంది. దాదాపు మోర్ దాన్ ఒక 2000 మంది మనకు ఆశ్రమంకి వచ్చినారు. దాని వరకు మంచి వైద్యం జరిగింది. తర్వాత ఏమైంది అంటే ఈ సంవత్సరంలో మనం ఇన్స్టా లైఫ్ పెట్టాం కాబట్టి కొంచెం అక్కడ బిజీ అయినాం. మొన్న డిసెంబర్ చేసాం, జనవరి ఎవ్రీ పండగకి ఒక పెద్ద ప్రోగ్రామ్, సంక్రాంతి సంబరాలు అన్ని బాగా జరుపుకుంటాం. తర్వాత ఫిబ్రవరిలో మనం ఇన్స్టా లైఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెడదాం అనుకుంటే కొంచెం మనకి టైం సెట్ అవ్వట్లేదు. సో మనుషులు ఏమవుతున్నారంటే ఒకప్పుడు మనుషులు 5 రోజులు వద్దా ఉన్నా, 1 వారం రోజులు ఉందా ఉన్నా ఉండేవారు. కానీ తర్వాత మనుషులు ఇక్కడ 2 రోజులు వ్యాంగ్ అయిపోతే బాగుంది అంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనుషులు మారారు. సో అందుకు మనం లాంగ్ గ్యాప్ తీసుకొని ఏమైందంటే వర్షాలు కూడా 4 నెలలు నడిచినాయి ఈ సంవత్సరం. అయిన తర్వాత కొన్ని మార్పులు ఇక్కడ ఆల్రెడీ చేసాం. ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 365 days ఓపెన్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. నిత్య ఆరోగ్య యోగాశ్రమం ఇప్పుడు ఇష్టా విలేజ్ ఇష్ట గ్రామం అంటూ మనం తయారు చేస్తున్నాం. ఇందులో ఉండేటట్లు ఫ్యామిలీస్ గా ఇక్కడే ఉండేటట్లు 365 days లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆడుకోవడానికి అండ్ స్ట్రెస్ ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్ లో వచ్చారంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఉండి పని చేసుకునేటట్లు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఇంకొక 2 నెలల గ్యాప్ లో చాలా పెద్దగా చేస్తాం. సో ఒకసారి గోశాల ఇవన్నీ చూపిస్తా. ఇంతవరకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనం అంతా స్టార్ట్ చేస్తాం. రండి, మొదటి నుంచి ఎలా ఉంటుందో అన్ని చూపిస్తా. ఆశ్రమం అంటే ఎవరో గురూజులు ఉంటారు, ఇక్కడ ఏదో పుణ్యాలు యాగాలు అన్ని జరుగుతాయి అనుకుంటాం. అలాంటివేం కాదు. ఆశ్రమం అంటే నివసించే ప్రదేశం. ఇది ఒక ఆశ్రమం. అసలు మనం చూసే ఉండొచ్చు, అది రోడ్డు, మనకి మట్టి తార్ రోడ్డు ఉంది. ఈ ఎంట్రీ అయిపోయిన తర్వాత నుంచి ఒక క్రాస్ గా ఉండే బిట్ ని మనం లెవెల్ చేసుకుంటూ ఇందులో మంచి లోపల పెద్ద గార్డెన్ పెట్టుకున్నాం. ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఏవైతే ఉన్నాయో రూమ్స్ లో ఒక రూమ్ కిచెన్ లా చేసుకున్నాం. అండ్ నేచర్ ఈస్ట్ సైడ్ అయితే అసలు సూర్యుడు చాలా బాగా కనిపిస్తాడు. ఇక్కడ ఎంట్రింగ్ లో ఒకటి కిచెన్ చేసుకున్నాం. ఇవన్నీ రూమ్స్ ఉండడానికి. అండ్ కాంబైన్ లో ఉండే జెంట్స్ కి లేడీస్ కి బాత్రూమ్స్ పెట్టాం. ఈ చెట్టు ఏదైతే ఉందో నేరేడు చెట్టు మొత్తం అంతా ఒక మంచి ప్లేస్, కూర్చోడానికి మంచి వైబ్రేషన్. ఇది 2 ఉసిరి చెట్లు. అసలు సంవత్సరంలో 3 సార్లు బాగా కాస్తుంది. ఇప్పుడు కూడా పూత వచ్చింది. మరో 1-2 months లో ఫుల్ కాయలంతా వస్తుంటాయి. ఇది సీజన్ తో సంబంధం లేకుండా ఫుల్ కాస్తా ఉంటాయి. ఇవన్నీ ఉండడానికి రూమ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు చెట్టుకి ఏంటంటే ఇది కిడ్స్ క్యాంప్ చేసినప్పుడు పిల్లలందరూ కలిపి ఇదంతా రౌండ్ కి చేశారు. అంటే మీరు ఉన్నారు అని అనిపించుకోవడానికి ఒకటి చేయండి అంటే అప్పటికప్పుడు వీళ్ళందరూ ఇటుకలు తెచ్చి సిమెంట్ అంతా కలుపుకొని సున్నం వేసుకొని మొత్తం అంతా రౌండ్ చేశారు. అది కిడ్స్ క్యాంప్, వాళ్ళకే డెడికేషన్. ఇది మనం సత్సంగం చేసుకోవడానికి. ఇందులో 3 ఉంటాయి. స్క్వేర్ ఉంది, ఇది స్క్వేర్ 4 పక్కల 4 ఉంటది, లోపల రౌండ్ ఉంది, పైన పిరమిడ్ ఉంటది. ఈ 3 నేను ఒక ఆశ్రమంలో చూస్తున్నా. దాని మంచి వైబ్రేషన్ ఉంటది. ఇక్కడ కానీ ఎవరైనా మెడిటేషన్ చేస్తే చాలా మంచి చేంజెస్ ఉంటాయి. ఇది చేస్తాం. మళ్ళీ 4 పక్కల అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కలిపి ఈ ద్వారాలు వదిలాం. అంటే 4 దిక్కులు, పైన మళ్ళీ ఇది పిరమిడ్ పొజిషన్, లోపల రౌండ్, మొత్తం స్క్వేర్ ఇట్లా వస్తా ఉంటది. ఇవన్నీ థెరపీస్ రూమ్ అంతా చేసుకున్నాం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు థెరపీస్ రూమ్స్ అన్ని ఉంటాయి. ఆ చివరి మళ్ళీ గోశాల ఉంది. అంటే ఇవన్నీ ఒక్క రోజులో జరిగేం కాదు. గత 3-4 సంవత్సరాల్లో మొత్తం అంతా చేసి పెట్టినవి. లోపల మొత్తం అంతా గార్డెన్ ఉంటది. ఏది కూడా మనం కోరుండి వేసింది కాదు. ఇది ఒక్కటే కృష్ణ ఇచ్చాడు నాకు. ఆ కృష్ణ మా సీతం గిఫ్ట్ గా ఇస్తే ఇది ఒక బాదం చెట్టు నీట్ గా పెద్ద చెట్టుగా ఆశేసింది. ఇది ఒకటి మనం చేసాం. ఇందులో ఉన్న మామిడి చెట్లు కానీ, జామ చెట్లు కానీ, ఉసిరి చెట్లు కానీ ఇలా తినేసి పడేసినవే. చాలా వరకు నేరేడు చెట్లు ఇవన్నీ అలా పెరిగినవే లోపల. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో యాగశాల వస్తుంది.
ఇంకా దాంతో పాటు యోగశాల కూడా వస్తుంది ఇందులో. ఇదంతా గోశాలగా దానిగా విధి విధానం అంతా ఇక్కడ గోశాల ఉంటది. అదే ఇది మా సంతానం ఆవులు. మరి దాదాపు 20 ఆవులన్నీ ఉంటాయి. ఇది క్వీన్ లక్ష్మి దీని పేరు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆవుల పేర్లు ఉంటాయి. ఇది లక్ష్మి, సౌందర్య, గంగ, గౌరీ, ఇంకా సుభద్ర ఉంది, నారాయణ, వీళ్ళందరూ ఏమా ఇలాంటివన్నీ గోశాల ఉంటది. ఇక్కడ రేపు పొద్దున ఇక్కడ కూడా సత్సంగాలు అన్నీ వస్తుంటాయి. అంటే ఒక పెద్ద పని చేసేటప్పుడు మనం కొంచెం టైం తీసుకోవాలి. తీసుకుంటే బిడ్డకు అనడానికే 9 నెలలు పడుతుంది. అట్లాగే ఇది కూడా దీన్ని ఇంకా డెవలప్ చేద్దామంటే ఇంకొన్ని రోజులు టైం పడుతుంది. ఇదో ఆ దిల్బర్ మొత్తం మా ఆవులకి హీరో దిల్బర్ మొత్తం అంతా చేసుకుంటూ ఉంటున్నాడు. కానీ రైట్ ఇదో వీడు నారాయణ, ఇది గౌరీ, వీడు నారాయణ, ఈడ కింగ్ ఇక్కడికి బుల్ అనమాట. సో ఇది చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగాడు. లక్ష్మి, నారాయణ వీళ్ళిద్దరు నా చిన్నప్పటి నుంచి ఇలా పెట్టినారు. సో ఇదంతా ఆవులు తిరిగే ప్లేసు, గడ్డి ఇవన్నీ తయారు చేసుకున్నాం. గడ్డి కోసం, ఆవులు తిరగడానికి కోసం కొట్టం. ఇదంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవులన్నీ ఉంటాయి. రేపు ఇదే నిత్యారు యోగాశ్రమం అనేది ఒక పెద్ద స్థలంలో తయారు చేద్దామని. అండ్ మరొక 100 మందికి కంటిన్యూగా ఇక్కడే ఉండేటట్లు, కంటిన్యూగా ఇక్కడ 365 days రీహాబిలేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక అమ్మమ్మలు ఇల్లు అవ్వచ్చు, నాన్నమ్మ గారు ఇంటి అవ్వచ్చు, లేకపోతే అప్పుడప్పుడు మనమే చిన్నపిల్లలు అందరూ వచ్చి ఆడుకునేది అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఉండే సిస్టమ్స్ లో పెద్దగా ఆలోచిస్తున్నాం. సో ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి. నాదంటూ ఒక ఆశ్రమం ఏదైతే ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఇష్టా విలేజెస్ ఏదైతే ఉందో, ఇష్టా గ్రామం అనుకుంటాం, అలాంటివన్నీ మనం పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇది కొంచెం పెద్దది, అందుకని కొంచెం టైం తీసుకున్నాం. ఇప్పుడు వర్షాలు ఆగినాయి కాబట్టి ఇది కూడా మంచి శకనం. సో దీన్ని ఈ మంచి ముహూర్తంగా తీసుకుంటూ ఇష్టా విలేజ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకేమైనా డౌట్లు? అంటే ఇది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే టైం చాలానే తీసుకునే దానిలా ఉన్నారు. లేదు, ఆల్రెడీ దాని ప్లాన్ అయిపోయింది. మోస్ట్లీ సంక్రాంతి సంబరాలు ఇక్కడ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సంక్రాంతి కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొత్తం అంతా తీసుకురావడానికి వస్తున్నాను. ఎందుకంటే నాలాగా ఆలోచించిన చాలా మంది ఉన్నారు కదా. సో దాన్ని ఏం చేద్దాం చూస్తున్నాం. సంక్రాంతి అంటే ఇంకా 2 months లో ఉందంటే మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును, నేనే కాదు ఇంకా ఫాస్ట్ గా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జై గోమాత.